మీరు స్టేషన్కి రావటానికి వెళ్ళలేదు, రావద్దని చెప్పారు వైసీపీ వాళ్ళు మిమ్మల్ని అని చెప్పారు. కానీ ఈ రోజు ఏమైంది, స్వేచ్ఛ ఎక్కువైపోయింది. స్వేచ్ఛ ఎక్కువైంది కాబట్టి ఏదైనా జరిగి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. రైట్. సో పసుపులేటి సురేష్ గారు ఏంటండి, అంటే గవర్నమెంట్ మీది కాకపోయినా సరే ఇంకా మీరు వ్యక్తుల్ని వ్యవస్థల్ని ప్రభావితం చేస్తున్నారా? ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళని తిరిగి వెనక్కి తీసుకునేదాకా మీ అజమాయిషి, మీ పెత్తనం ఇంకా చలాయిస్తూనే ఉన్నారు. ఇంకా వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయా ఎక్సెప్ట్ సీఎం చైర్? ఎలా సార్, అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు కానివ్వండి. అయితే వాస్తవాలు అనేటివి ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రేరేపించినప్పటికీ కూడా అవి కొన్ని కొన్ని సందర్భాల్లో దాగేటువంటి పరిస్థితి ఉండదు. ఈ రోజు అతను న్యాయమూర్తి సాక్షాత్తు జడ్జి ముందరే నిలబడుకొని చెప్పాడు. అతను సత్యవర్ధన్ అనే అతను ఏం చెప్పాడు, సార్ ఆ రోజు నేను అసలు వాస్తవానికి డ్యూటీలో కూడా లేను, నన్ను సాక్షిగా పిలిచారు, సాక్షిగా పిలిచి సంతకం చేసుకుని దాంతో కంప్లైంట్ గా మార్చేశారని అతనే చెప్పాడు. ఆ రోజు అతను కనీసం డ్యూటీలో లేనటువంటి వ్యక్తి దగ్గర ఏ రకంగా పెట్టేసి కేవలం అదొక టీడీపీ కుట్ర మాత్రమే. ఎందుకంటే అతను ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అతని ఫిర్యాదుకైతే దానికి కొద్దిగా కంప్లైంట్ స్ట్రాంగ్ గా ఉంటుంది, దీని మీద విచారణ వేగవంతంగా చేయొచ్చు, వీరి మీద బలమైనటువంటి కేసులను పెట్టచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కానీ వల్లభనేని వంశీ గారి మీద కానీ. వీళ్ళకు ఉన్నటువంటి ప్రతీకారాన్ని తీర్చుకోవచ్చు అనేటువంటి ఒక రకమైనటువంటి కుట్రే తప్ప అందులో వాస్తవం ఏమీ లేదు. ఈ రోజు అధికారంలో ఉన్నది వాళ్ళు, ప్రభుత్వ వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఏ రకంగా మేనేజ్మెంట్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నది కూటమి ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నాయని మీరు అంటున్నారు, కానీ నడిపిస్తుంది మీరే కదా. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. లేదా అవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి సార్, రియాలిటీలో అవన్నీ బాగుండవు. ఏ రకంగా కూడా పరిస్థితి అంతా ఈరోజు చూశారు కదా, లా అండ్ ఆర్డర్ ఏమాత్రం కూడా రాష్ట్రంలో బాగుండేటువంటి పరిస్థితి లేదు. సో ఈ రోజు నిజమైతే బయటపడింది, ఆ కేసులో ఎటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దాడులు లేవు, ఏమీ లేవు. ఇది కావాలి వాళ్ళే అద్దాలు పగలగొట్టుకొని కార్లు ధ్వంసం చేసుకున్నారా టీడీపీ వాళ్ళు? ఘర్షణ జరిగింది వాస్తవం. అక్కడ ఏ రకంగా దాడి ఎవరు చేశారు ఏందనేది ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎక్కడ కూడా చూశారు కదా సార్. మీరు విజువల్స్ చూస్తున్నారు కదండి, ఇప్పుడు విజువల్స్ చూస్తున్నారు. వాళ్ళకి వాళ్ళే ఒంటి మీద కొరడా దెబ్బలు వేసుకొని వాళ్ళకి వాళ్ళే వాళ్ళ కార్లు ధ్వంసం చేసుకొని ఆఫీస్ ఫర్నిచర్ నాశనం చేసి ఆ రకంగా మరి ఆ రోజు డ్యూటీలో లేనటువంటి వ్యక్తి దగ్గర కంప్లైంట్ పెట్టించాల్సిన అవసరం ఏముంది సార్, మీరు చెప్పండి. డ్యూటీలో లేరని మీరు అంటున్నారు, బెదిరించి అతని చేత వెనక్కి పిలిపించి మీరు విత్డ్రా చేయించారు, ఏదో ప్రలోభ పెట్టాలి, రెండిట్లో ఏదో ఒకటి. సమర్పిస్తే కూడా ఇంకా మీరు 1970s నాటి కథలు చెబితే ఇవాళ జనం నమ్మడానికి సిద్ధంగా లేరు సార్ సురేష్ గారు. అయిపోయింది, అదేళ్ళు దాటిపోయింది. అదే స్క్రిప్టా ఏమైనా మార్చాలి కొంచెం స్క్రిప్ట్, సేమ్ స్క్రిప్టా? బెదిరింపులకు భయపడతారంటారా? ఏమో అన్ని చోట్ల అదే జరుగుతుంది కదా, అన్ని చోట్ల అదే జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, ఒక్క చోట కూడా మీ నాయకులు ఎవరు అరెస్ట్ కావట్లేదు. అంటే మీరు పోలీసుల్ని మేనేజ్ చేస్తున్నారు, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు అతను వాళ్ళ ఉద్యోగి, తెలుగుదేశం పార్టీ ఆ కార్యాలయంలో ఉద్యోగి, వాళ్ళ పార్టీతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఆబ్వియస్లీ మా పార్టీ పైన వ్యతిరేకత ఉంటుంది. మరి అతనికి ప్రలోభాలు భయభ్రాంతులు గురి చేసేటువంటి పరిస్థితి అంటే వాళ్ళ పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మద్దతు తీసుకోవచ్చు కదా, సహాయ సహకారాలు పొంది ధైర్యంగా రావచ్చు కదా. ఎందుకు ఈ రోజు అతను వెనక్కి వెళ్ళాడు? అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కదా సార్, దీంట్లో ఏముంది స్టోరీ చెప్పండి. అతనికి చాలా వెసులుబాటు ఉంది కదా. రైట్. గోపి గారు, మీరు ఆ ఇన్సిడెంట్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశారు, చూశారు, మీరు స్థానికులే, మీకు తెలుసు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళ ఆఫీస్ మీద వాళ్లే దాడి చేసుకొని, వాళ్ళ ఫర్నిచర్ వాళ్లే ధ్వంసం చేసుకొని, వాళ్ళ ఒంటి మీద వాళ్లే కొరడ దెబ్బలు వేసుకొని ఎవరి మీద కంప్లైంట్ చేస్తారా? ఆ రోజు పట్టాభి నారో ఎస్కేప్. ఇప్పుడు ఇందాక వెంకట గురుమూర్తి గారు కూడా అంటున్నారు, ఏమంటున్నారు, ఒకవేళ పట్టాభి దొరుకుంటే మనం ఊహించడానికి జరిగి ఉండేదేమో అని. అంత వైలెంట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అభ్యాసాలు అనేది ఏం లేదని అనుకోవచ్చా? వాసుదేవన్ గారు, ఇప్పుడు గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది, వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు, లేదా వంశీ అనుచరులు